హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము. అసలు మైగ్రేన్ అనేది ఎందుకు వస్తుంది? తలనొప్పి వచ్చినప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి? లైట్ ఎందుకు ఇబ్బంది పెడుతుంది? శబ్దాన్ని ఎందుకు అస్సలు భరించలేము? ప్రాక్టికల్గా దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? వంటి బోలెడన్ని విషయాలు అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా వివరిస్తాను. మైగ్రేన్ అనేది దీర్ఘకాలిక నాడీ సంబంధిత రుగ్మత. ఇది ఒక న్యూరలాజికల్ కండిషన్. దీని ముఖ్య లక్షణం ఏంటంటే తలకు ఒకవైపున కొట్టుకుంటున్నట్లుగా లేదా స్పందిస్తున్నట్లుగా లేదా తెరలుగా వస్తున్నట్లుగా ఉండే తీవ్రమైన తలనొప్పి రావటం. మైగ్రేన్ వల్ల కేవలం తలనొప్పి మాత్రమే కాదు, అది ఒకసారి స్టార్ట్ అయిందంటే లైట్ని భరించలేం, శబ్దాన్ని తట్టుకోలేం, వికారంగా ఉంటుంది, వాంతులు వస్తుంటాయి, మనమే కాకుండా పోతాం. ఈ పరిస్థితిని నేను కొన్ని వందల సార్లు తీవ్ర స్థాయిలో అనుభవించాను. నాకు సుమారు 22 ఏళ్ల వయసులో మొదటిసారి మైగ్రేన్ హెడేక్ వచ్చింది. అది మైగ్రేన్ అని అప్పుడు ఎలా తెలిసింది అంటే, మా అమ్మకు కూడా తన చిన్నప్పటి నుంచి మైగ్రేన్ ఉండేది. హెడేక్ వచ్చినప్పుడల్లా తను పడిన నరకాన్ని నేను చాలాసార్లు చూసి ఉన్నాను. కాబట్టి నాకు 1-2 సార్లు వచ్చేటప్పటికే ఆ లక్షణాలను బట్టి అది అర్థమైంది నాకు కూడా మైగ్రేన్ వచ్చింది అని. మైగ్రేన్ అంటే ఏమిటో, దీనివల్ల వచ్చే తలనొప్పి ఎంత బాధగా ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అలాంటి వారి కోసం, ఇంకా చెప్పాలంటే నాలాంటి వారి కోసం ఈ వీడియో చేశాను. ఎందుకంటే మైగ్రేన్ హెడేక్ని 99.9% కంట్రోల్ చేసుకోగలిగిన నా సక్సెస్ స్టోరీ ఇది. మైగ్రేన్ పేషెంట్స్కి బాగా పనికొచ్చేలా ఈ వీడియోని ఒక డీటెయిల్ ఇన్ఫర్మేటివ్ గైడ్ లాగా తయారు చేశాను. మైగ్రేన్ అనే మాట వినిపించిన ప్రతి చోట ఈ వీడియోని రిఫరల్ లాగా షేర్ చేసేంత యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు వాళ్ళకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. నేను ఆల్మోస్ట్ నా అన్ని వీడియోస్ని అందరికీ పనికొచ్చే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో చేస్తుంటాను. నేను చేసే ప్రతి వీడియో మీ అకౌంట్ దాకా రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా అన్ని ఫర్దర్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్లోకి రావాలంటే ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మైగ్రేన్ వల్ల వచ్చే హెడేక్ జనరల్గా వచ్చే మామూలు హెడేక్ కాదు. ఇది ఒక బ్రెయిన్ సెన్సిటివిటీ డిజార్డర్. మన మెదడు సాధారణ స్టిమ్యులేషన్ కంటే అధికంగా స్పందిస్తుంది. అందుకే లైటింగ్ని తట్టుకోవటం కష్టంగా అనిపిస్తుంది, శబ్దాన్ని అస్సలు భరించలేం, కొన్ని రకాల వాసనలు కూడా చాలా ఇబ్బంది పెడతాయి. కొంతమందికి తలనొప్పి గురించి ముందే వార్నింగ్ లాగా వస్తుంది. దీన్ని ఆరా అంటారు. అసలు మైగ్రేన్ ఎందుకు వస్తుంది అంటే ఎగ్జాక్ట్ రీజన్ అయితే ఇది అని ఒక కారణాన్ని చెప్పలేం, కానీ కొన్ని ముఖ్య కారణాలు అయితే శరీరంలో సెరటోనిన్ ఇంబ్యాలెన్స్ అవ్వటం వల్ల కానీ, బ్లడ్ వెసల్స్ అంటే రక్తనాళాల్లో అస్థిరత వల్ల కానీ, జెనెటిక్ టెండెన్సీ వల్ల కానీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. చిన్న ట్రిగర్స్ కూడా ఒక పెద్ద దాడిలాగా మారుతుంది. మైగ్రేన్ హెడేక్ ట్రిగర్ అవ్వడానికి దోహదపడే ప్రధానమైన కారణాల్లో ఒక 4 ముఖ్యమైనవి ఉన్నాయి. అవేంటంటే ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉండటం, కాన్స్టిపేషన్ నుండి మోషన్ పూర్తిగా క్లియర్ కాకపోవటం, తీక్ష్ణమైన ఎండ వెలుతురు కానీ, అధిక లైటింగ్ కానీ కళ్ళలోకి వెళ్ళినప్పుడు కానీ, తల మీద ఎండ పడినప్పుడు ఆ వేడి వలన కానీ మైగ్రేన్ హెడేక్ ట్రిగర్ అవుతూ ఉంటుంది. యూజువల్గా ఈ 4 ప్రధానమైన కారణాలు. ఇవి కామన్గా అందరికీ ఉండే మెయిన్ ట్రిగరింగ్ సిమ్టమ్స్. ఇవి కాక కొందరికి నిద్ర తక్కువ అవటం వల్ల కానీ, లేదా ఎక్కువ అవటం వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ, స్క్రీన్ టైం ఎక్కువ ఉండటం వల్ల కానీ, ఇంకొందరికేమో కాఫీ ఎక్కువగా తాగటం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల, నైట్ టైం డ్రైవింగ్ అప్పుడు ఆపోజిట్ వెహికల్స్ ఎక్కువ హెడ్లైట్స్ చూడటం వల్ల, పెద్ద సౌండ్స్ వల్ల మైగ్రేన్ హెడేక్స్ ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. 4 ప్రధానమైన ట్రిగ్గరింగ్ సిమ్టమ్స్లో ఒకటైన ఆకలిగా ఉండి ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉన్నప్పుడు హెడేక్ ఎందుకు ట్రిగ్గర్ అవుతుందంటే, ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉన్నప్పుడు శరీరంలో బ్లడ్ షుగర్ తగ్గుతుంది. దాంతో బ్రెయిన్కి ఎనర్జీ తగ్గుతుంది, వెంటనే హెడేక్ ట్రిగ్గర్ అవుతుంది. అలాగే కాన్స్టిపేషన్ ఉండి మోషన్ పూర్తిగా క్లియర్ కాకపోయినప్పుడేమో సెరటోనిన్ అనే, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 90% సెరటోనిన్ పేగుల్లోనే ఉంటుంది. కాన్స్టిపేషన్ ఉండి మోషన్ పూర్తిగా ఫ్లష్ అవుట్ కానప్పుడు గట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల బ్రెయిన్ కూడా ఇంబ్యాలెన్స్ అయ్యి హెడేక్ ట్రిగ్గర్ అవుతుంది. ఇంకా తీక్ష్ణమైన ఎండ వెలుతురు కానీ, అధిక లైటింగ్ కళ్ళలోకి వెళ్ళినప్పుడు కానీ ఎందుకు ట్రిగ్గర్ అవుతుందంటే, లైట్ మన కళ్ళలోకి వెళ్ళినప్పుడు అది 2 మార్గాలకు ప్రసరిస్తుంది. ఒక మార్గం చూపు కోసం ఉంటే ఇంకొక మార్గం నొప్పి కేంద్రాలకు ఉంటుంది. మైగ్రేన్ ఉన్న వాళ్ళలో ఈ రెండో మార్గం ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. అందుకే లైట్ చూశారు అంటే నొప్పి ట్రిగ్గర్ అవుతుంది. థాలమస్ అనే భాగం లైట్ సిగ్నల్స్ను నొప్పి సిగ్నల్స్తో కలిపేస్తుంది. అందుకే
ఎండ వెలుతురు, ఫోన్ స్క్రీన్ లైట్, రాత్రిళ్ళు ఉండే హెడ్లైట్స్ భరించలేనివిగా అనిపిస్తాయి. అలాగే తల మీద ఎండ వేడి పడ్డప్పుడు మైగ్రేన్ హెడేక్ ఎందుకు ట్రిగ్గర్ అవుతుందంటే, మైగ్రేన్ ఉన్న వారికి సూర్యరశ్మి కేవలం కళ్ళకి మాత్రమే ఇబ్బంది పెట్టదు, ఆ వేడి కూడా మెదడులోని మైగ్రేన్ వ్యవస్థను మరింత సున్నితంగా చేస్తుంది. ఎండలో ఉన్నప్పుడు శరీరం తనను తాను చల్లబరుచుకోవడానికి కొన్ని మార్పులు చేసుకుంటుంది. ఎండ వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది కదా, వెంటనే శరీరాన్ని చల్లబరచడానికి రక్తనాళాలు విస్తరిస్తాయి. సాధారణంగా ఇవి సహజమైన మార్పులే, కానీ మైగ్రేన్ ఉన్న వారిలో మెదడు చాలా సున్నితంగా ఉంటుంది. అందువల్ల ఈ మార్పులు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రత పెరిగి మెదడుకు రక్త ప్రసరణ అస్థిరంగా మారుతుంది. రక్తనాళాలు ఒక్కసారిగా విస్తరించినప్పుడు నొప్పి మార్గాలు ఉత్తేజితం అవుతాయి, హెడేక్ ట్రిగ్గర్ అవుతుంది. వేడి వల్ల కార్టిసోల్ వంటి స్ట్రెస్ని కలిగించే హార్మోన్లు కూడా పెరుగుతాయి, మెదడు మరింత ఒత్తిడికి లోనవుతుంది, దీనివల్ల కూడా హెడేక్ ట్రిగ్గర్ అవుతుంది. ఎండలో సాధారణంగా 3 రకాల ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఒకేసారి ఉంటాయి: ఎక్కువ కాంతి, ఎక్కువ వేడి, శరీరంలో నీరు తగ్గటం. ఈ 3 కలిసినప్పుడు మైగ్రేన్ ఉన్న మెదడులో నొప్పి హద్దు చాలా త్వరగా తగ్గిపోతుంది. అప్పుడు కొంచెంసేపు ఎండలో ఉన్నా కూడా కళ్ళ వెనుక నొప్పి, ఒకవైపు తల కొట్టుకుంటున్నట్టుగా అనిపించడం, వికారంగా అనిపించడం, బలహీనంగా అనిపించడం, ఇవన్నీ ఒక్కసారిగా ప్రారంభమవుతాయి. అంటే మైగ్రేన్లో ఎండ సమస్య కేవలం వెలుతురు మాత్రమే కాదు, వేడి, దాహం, రక్తనాళాలలో మార్పులు అండ్ మెదడు సున్నితత్వం ఇవన్నీ కలిపి ప్రభావం చూపిస్తాయి. అందుకే ఎండాకాలంలో మైగ్రేన్ హెడేక్స్ ఎక్కువగా ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. మైగ్రేన్ హెడేక్ వచ్చిన తర్వాత కామన్గా ఉండే లక్షణాలు ఏంటంటే, లైట్ని భరించలేకపోవడం, వామిటింగ్ సెన్సేషన్. లైట్ భరించలేకపోవడం గురించి ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే వామిటింగ్ సెన్సేషన్. మైగ్రేన్ హెడేక్ వచ్చిన తర్వాత విపరీతంగా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. అది ఎందుకంటే మన మెదడులో ఒక వామిటింగ్ సెంటర్ ఉంటుంది. మైగ్రేన్ హెడేక్ వచ్చిన సమయంలో నొప్పి సిగ్నల్స్ ఎక్కువ అవుతాయి, అవి వామిటింగ్ సెంటర్ని యాక్టివేట్ చేస్తాయి. కడుపులో ఏ సమస్య లేకపోయినా కూడా వాంతులు వస్తాయి. ఇంకా ట్రైజెమినల్ నర్వ్ అనే ఒక నరం మెదడు, వేగస్ నర్వ్, కడుపు ఈ మూడింటిని కలుపుతుంది. అది ఎక్కువగా యాక్టివేట్ అయితే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దాంతో కడుపు ఖాళీ కావడం ఆలస్యం అవుతుంది, అందుకే వికారంగా అనిపించడం, వాంతులు రావడం జరుగుతుంటుంది. ఇవి స్థూలంగా మైగ్రేన్ అండ్ దానివల్ల ట్రిగ్గర్ అయ్యే హెడేక్ గురించిన వివరాలు. మైగ్రేన్ హెడేక్ వచ్చిన తర్వాత ఉపశమనానికి ఏం చేయాలో చూద్దాం. మైగ్రేన్ ఉన్నవాళ్ళు తలనొప్పి వచ్చిన సమయంలో మెయిన్గా పాటించవలసినవి ఏంటంటే, చీకటిగా ఉండే రూమ్లో పడుకోవాలి, సరైన హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి, కోల్డ్ కంప్రెషన్ ఉంటుంది కదా, అది చాలా హెల్ప్ అవుతుంది. చల్లగా ఉండే పాల ప్యాకెట్స్ కానీ, ఐస్ ప్యాక్స్ కానీ, అలాగే ఐస్ వాటర్లు తడిపిన క్లాత్ కానీ తల మీద ఉంచుకోవాలి, మ్యాక్సిమం కంట్రోల్ అయిపోతుంది. ఇవన్నీ చేసినా కూడా కంట్రోల్ కాకపోతే చివరి మార్గంగా మాత్రమే ట్యాబ్లెట్ వాడాలి. గుర్తుంచుకోండి, తప్పనిసరి పరిస్థితుల్లోనే ట్యాబ్లెట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ వల్ల శరీరంలో లాంగ్ టైంలో చాలా బ్యాడ్ ఇంపాక్ట్స్ ఉత్పన్నం అవుతాయి, అది మీ అందరికీ కూడా తెలిసిందే. మ్యాక్సిమం కంట్రోల్ రిలాక్సేషన్ టెక్నిక్స్తోనే సాధించాలి. ఇవన్నీ కూడా ట్రిగ్గర్ హెడేక్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే పనికొస్తాయి. అసలు తలనొప్పి ట్రిగ్గర్ అవ్వకూడదు అంటే ఏం చేయాలో చూద్దాం. ఆ వివరాలు మాట్లాడే ముందు నా హెడేక్ ట్రిగ్గర్ అవడం ఎలా కంట్రోల్ అయిందో చెప్పాలి. నా 44వ ఏట నేను అనుకోకుండా సైక్లింగ్ స్టార్ట్ చేశాను. మొదటి రోజే 40 కిలోమీటర్లు తొక్కాను. రెండో రోజు, మూడో రోజు కూడా సేమ్ కంటిన్యూ అయింది. ఆ తర్వాత ఇక అసలు ఆగలేదు, తొక్కుతూనే ఉన్నాను. సైక్లింగ్ వల్ల నాకు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా చెప్పలేని ప్రయోజనాలు అనుకూరాయి. అందులో శారీరకంగా ఏర్పడిన ఒక గొప్ప ప్రయోజనం ఈ మైగ్రేన్ హెడేక్ పూర్తిగా కంట్రోల్ అవ్వటం. నాకు చిన్నప్పటి నుంచే ఫోటోఫోబియా తీవ్రంగా ఉండేది, అంటే వెలుతురుని భరించలేకపోవటం. ఎండలోకి వెళ్ళాక సన్ గ్లాసెస్ లేకపోతే నా పని అవుట్. అలాంటి నేను సైక్లింగ్ స్టార్ట్ చేసిన ఒక 3 నెలల తర్వాత సడన్లీ నా దృష్టిలోకి వచ్చిన ఒక విషయం ఏంటంటే, సన్ గ్లాసెస్ లేకుండా నేను చాలా కంఫర్టబుల్లీ సైక్లింగ్ చేసేస్తున్నాను. ఆ రోజు నాకు చాలా ఆశ్చర్యంతో కూడుకున్న ఆనందంతో నా మనసు గంతులు వేసింది. రైడ్ అయిపోయి ఇంటికి వచ్చాక ఆన్లైన్లో సెర్చ్ చేశాను. కన్సిస్టెంట్గా సైక్లింగ్ చేయడం వల్ల మన శరీరంలో క్రమేపీ ఏర్పడే కార్డియోవాస్కులర్ హెల్త్, వెయిట్ మేనేజ్మెంటు, లో ఇంపాక్ట్ మొబిలిటీ, మజిల్ స్ట్రెంగ్త్, కాగ్నిటివ్ ఫంక్షను, ఇంప్రూవ్డ్ స్లీప్ లాంటి వాటితో పాటుగా
ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్ అవుతుంది, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ రిడక్షన్ జరుగుతుంది అని తెలిసింది. నేను రెగ్యులర్గా సైక్లింగ్ చేయడం ప్రారంభించిన తర్వాత నా నిద్ర స్థాయి బాగా మెరుగైంది, స్ట్రెస్ లెవెల్స్ చాలా తగ్గుముఖం పట్టాయి, మెటబాలిజం స్థాయి పెరిగి శరీరంలో ఎనర్జీ లెవెల్స్ విపరీతంగా పెరిగినాయి. దాంతో లైట్ సెన్సిటివిటీ తగ్గింది, మైగ్రేన్ అటాక్స్ భారీగా తగ్గాయి. 10 సంవత్సరాల క్రితం వరకు నెలకు 4-5 సార్లు అడ్డం పడే నాకు సైక్లింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో మహా అయితే 7-8 సార్లు మాత్రమే మైగ్రేన్ హెడేక్ వచ్చింది. అంతగా కంట్రోల్ అయింది. దీనికి కారణం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా బాడీలో పెరిగిన ఇమ్యూనిటీ అండ్ తద్వారా పెరిగిన ఎనర్జీ లెవెల్స్. అంతేకాకుండా సైక్లింగ్ వల్ల శరీరంలో సెరటోనిన్ స్టెబిలైజ్ అవుతుంది, బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది, మెదడుకు కూడా రక్త ప్రసరణ పెరుగుతుంది, నొప్పి తట్టుకునే సహన శక్తి పెరుగుతుంది. అంటే మెదడు రీట్రైన్ అవుతుంది అనమాట. లాంగ్ టర్మ్ పాటు హెడేక్ని కంట్రోల్ చేయాలంటే సరైన నిద్రపోవాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, స్క్రీన్ టైం తగ్గించాలి, సరిపడా నీళ్లు తాగాలి, తలనొప్పి ట్రిగ్గర్స్ని గుర్తించి ముందుగానే జాగ్రత్త పడడం చేస్తూ ఉండాలి. పలు రకాల ట్రీట్మెంట్స్ వల్ల కొందరికి మైగ్రేన్ పూర్తిగా తగ్గిపోతుంది, కొందరికేమో జీవితాంతం ఉండిపోతుంది. మన శరీరంలో నుంచి మైగ్రేన్ పూర్తిగా పోకపోయినా మనం దాని తాలూకా హెడేక్ని అయితే కంట్రోల్ చేయగలం. నేను సాధించగలిగాను అంటే మీరు కూడా ఖచ్చితంగా సాధించగలరు. నా పర్సనల్ అనుభవం ఒకటి మీకు చెప్తాను. 2011లో ఇది జరిగింది. తెల్లవారుజామున 5ంటికి 3rd ఫ్లోర్లో ఉన్న ఒక ఫ్లాట్లో ఆ రోజు పాలు పొంగించాల్సిన సందర్భం. ముందు రోజు రాత్రి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. గ్యాస్ సిలిండర్ మాత్రం పొద్దునే రావాలి. 4:30 దాటినా రాలేదు. టైం అయిపోతుంది, ఇక లాభం లేదని నేను వేరే చోటు నుంచి ఒక ఫుల్ సిలిండర్ సంపాదించగలిగాను. కానీ లిఫ్ట్ లేకుండా ఆ 3rd ఫ్లోర్కి ఎలా తీసుకెళ్తాం? ఆ టైంకి వేరే ఎవరు దొరకలేదు. అప్పటికి 2 రోజుల నుంచి నేను మైగ్రేన్ హెడేక్తో బాధపడుతున్నాను. టైం ఏమో అయిపోతుంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నేనే 3rd ఫ్లోర్ వరకు అతి బలవంతంగా రొప్పుతూ పైకి తీసుకెళ్ళాను. టైంకి పాలు పొంగించడం అయిపోయింది. అప్పుడు జరిగిన విచిత్రం నేను కాసేపటి తర్వాత కానీ గుర్తించలేకపోయాను. అప్పటికి 2 రోజుల నుంచి నేను సఫర్ అవుతున్న మైగ్రేన్ హెడేక్ ఇట్లా చేత్తో తీసేసినట్లుగా పూర్తిగా మటమాయం అయిపోయింది. ఆ సిలిండర్ బరువు మోయటం వల్ల వచ్చిన రొప్పుకి నా హార్ట్ రేట్ ఎలివేట్ అయ్యి ఒక్కసారిగా బ్లడ్ ఫ్లో విపరీతంగా పెరిగి బాడీ సెల్స్ మొత్తానికి ఆక్సిజన్ సప్లై పెరిగి దెబ్బకి తలనొప్పి మటాష్ అయిపోయింది. ఫిజికల్ వర్కౌట్స్ ద్వారా ఖచ్చితంగా మైగ్రేన్ హెడేక్ కంట్రోల్ అవుతుందని ఈ ఉదంతం ప్రూవ్ చేస్తుంది. సో ఇలా పరిపరి విధాలైన పద్ధతుల్లో ఫిజికల్గా స్ట్రెంగ్తెన్ అవ్వడం ద్వారా కూడా మైగ్రేన్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మైగ్రేన్ను మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా కంట్రోల్ చేయాలంటే బోలెడు పద్ధతులు ఉన్నాయి. అలోపతి, ఆయుర్వేద, హోమియోపతి, న్యాచురోపతి కానీ, సిద్ధ వైద్యం కానీ, యాక్యుప్రెషర్ లేదా యాక్యుపంక్చర్ కానీ ఇట్లా చాలా ఉన్నాయి. అందరికీ అన్నీ పనిచేయవు, కానీ ఈ పద్ధతులు అన్నిటిలో ఏదో ఒకటి అందరికీ పనిచేస్తుంది. వీడియో ముగించే ముందు మైగ్రేన్ పేషెంట్స్కి కొన్ని సూచనలు చేస్తాను. ఇవి కూడా నా అనుభవం నుంచే చెప్తున్నాను. మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఎండలోకి వెళ్ళేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎండ వేడి, దాహం ఇవన్నీ కలిపి మైగ్రేన్ దాడిని త్వరగా ప్రారంభిస్తాయి. అందుకే తలపై క్యాప్ పెట్టుకోవాలి లేదా క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఇది నేరుగా ఎండ వేడి తలకు తగలకుండా కాపాడుతుంది. ముఖ్యంగా నుదురు, కళ్ళ చుట్టూ వేడి తగ్గుతుంది. మంచి యూవీ ప్రొటెక్షన్ ఉన్న సన్ గ్లాసెస్ వాడాలి. ఇవి ఎక్కువ వెలుతురును, గ్లేర్ను తగ్గిస్తాయి. కళ్ళపై ఒత్తిడి తగ్గి ఫోటోఫోబియా కూడా తగ్గుతుంది. బయటకు వెళ్లే ముందు అండ్ వచ్చిన తర్వాత తగినంత నీరు తాగాలి. చెమట ద్వారా పోయే నీరు, లవణాలు తిరిగి అందాలి కాబట్టి కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, ఓఆర్ఎస్ వంటి పానీయాలు తాగటం మంచిది. ఎక్కువసేపు ఆకలిగా ఉండకూడదు. ఎండలో బయటకు వెళ్లే ముందు తేలికపాటి ఆహారం తినాలి. ఆకలి ప్లస్ వేడి కలిసి మైగ్రేన్ మరింత త్వరగా ట్రిగ్గర్ చేస్తాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి 4 గంటల మధ్య ఎక్కువ ఎండలో బయటకు వెళ్లకుండా ఉండటం ఉత్తమం. ఈ సమయంలో సూర్యరశ్మి, ఉష్ణోగ్రత 2 ఎక్కువగా ఉంటాయి. బయటకు వెళ్లాల్సి వస్తే నీడలో ఉండటం, తరచూ నీరు తాగుతూ ఉండటం చాలా అవసరం. ఎండలో ఉన్నప్పుడు కళ్ళకి వెలుతురు ఎక్కువగా అనిపించడం, తల బరువుగా అనిపించడం, కళ్ళ వెనుక ఒత్తిడిగా, బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలు కనుక వంటి లక్షణాలను గమనించుకుంటూ ఇలాంటివి కనిపించగానే వెంటనే చల్లని ప్రదేశానికి వెళ్ళి నీళ్లు తాగి విశ్రాంతి తీసుకుంటే పూర్తి స్థాయి మైగ్రేన్ దాడిని చాలాసార్లు నివారించవచ్చు. ఇవి కాకుండా ఇంకా మీకు తెలిసిన వేరే ఏవైనా మైగ్రేన్ హెడేక్ కంట్రోల్ పద్ధతులు కానీ ఉంటే మీ అనుభవాన్ని
ఆ కింద ఉన్న కామెంట్ బాక్స్లో చెప్పండి. దానివల్ల బోలెడు మంది ప్రయోజనం పొందుతారు, నాతో సహా. మైగ్రేన్తో బాధపడుతున్న మీకు తెలిసిన వారికి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే వారికి ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఉపయోగకరం. ఇలాంటి విషయాలు మనందరం కలిసి ఒకరికొకరం సహాయం చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తవారైతే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా అన్ని ఫర్దర్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్ రావాలంటే ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉల్లాసంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. నమస్కారం.